డ్రగ్స్ కేసుకి సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓపెన్ లెటర్ రాశారు. సినీ పరిశ్రమ నిజంగా సిగ్గుపడాల్సిన విషయంగా డ్రగ్స్ స్కాండిల్ కాదన్నారు. ఒక బహిరంగ లేఖతో అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా ఉందన్నారు. నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వాళ్లలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పడం కానీ, వాళ్లలో ఫలానా వారి తప్పు నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించడం కానీ జరగలేదన్నారు. ఈ రెండు విషయాలు జరగనప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు అని ప్రశ్నించారు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావటం చాలా బాధాకరమని అపాలజీ లెటర్లో చెప్పటం ఏంటని, పొరపాట్లు చేశారని ఫిల్మ్ ఛాంబర్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నేరం చేసినట్టుగా అనిపిస్తే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాల్సిందన్నారు. మహానేరం చేసినట్టు కలర్ ఇచ్చి అధికారులపై ఆగ్రహించాల్సిందన్నారు. ఆల్రెడీ నేరం రుజువైందనే ధోరణి క్షమాపణ లెటర్ పంపించటంలా అర్థం ఏంటని అడిగారు. నోటీసులు అందుకున్న వాళ్లకు కూడా వర్మ కొన్ని విన్నపాలు చేశారు. మీలో ఏమాత్రం పౌరుషం ఉన్నా మీపైన వచ్చిన ఆరోపణల వల్ల మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసిక వేదనపై ఏమాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నారో నోరు విప్పాలన్నారు. వచ్చిన ఆరోపణల మీద కూడా బహిరంగ లేఖలు రాయాలన్నారు. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైంది కావచ్చేమో కానీ అసలు ఛార్జెస్ కూడా ఫైల్ అవ్వని సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఒకవేళ అలా మాట్లాడటం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి అన్యాయంగా కేసులు బనాయించి చట్టంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం ఇంకొకటి ఉండదన్నారు. అది ప్రజాస్వామ్యానికే అవమానమన్నారు. ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ ఛాంబర్ బహిరంగ లేఖలతోని క్షమాపణ చెప్పాలన్నారు. అలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్తులేనని, కానీ ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేశారని అబద్ధం నిజంగా నిలిచిపోతుందన్నారు. ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నా అన్నారు వర్మ. డ్రగ్స్ కేసుకి సంబంధించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓపెన్ లెటర్ రాశారు. సినీ పరిశ్రమ నిజంగా సిగ్గుపడాల్సిన విషయం డ్రగ్స్ స్కాండిల్ కాదన్నారు. ఒక బహిరంగ లేఖతో అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చేలా ఉందన్నారు. నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వాళ్లలో ఏ ఒక్కరు కూడా తాము తప్పు చేశామని బహిరంగంగా చెప్పటం కానీ, వాళ్లలో ఫలానా వారి తప్పు నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించడం కానీ జరగలేదన్నారు. ఈ రెండు విషయాలు జరగనప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు అని ప్రశ్నించారు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావటం చాలా బాధాకరమని అపాలజీ లెటర్లో చెప్పటం ఏంటని, పొరపాట్లు చేశారని ఫిల్మ్ ఛాంబర్ కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నేరం చేసినట్టుగా అనిపిస్తే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాల్సిందన్నారు. మహానేరం చేసినట్టు కలరిచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సిందన్నారు. ఆల్రెడీ నేరం రుజువైందనే ధోరణిలా క్షమాపణ లెటర్ పంపించటంలా అర్థం ఏంటని అడిగారు. నోటీసులు అందుకున్న వాళ్లకు కూడా వర్మ కొన్ని విన్నపాలు చేశారు. మీలో ఏమాత్రం పౌరుషం ఉన్నా మీపైన వచ్చిన ఆరోపణల వల్ల మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసిక వేదనపై ఏమాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా నోరు విప్పాలన్నారు. వచ్చిన ఆరోపణల మీద కూడా బహిరంగ లేఖలు రాయాలన్నారు.
విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైంది కావచ్చేమో కానీ అసలు ఛార్జెస్ కూడా ఫైల్ అవ్వని సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరుడికి ఉందన్నారు. ఒకవేళ అట్లా మాట్లాడటం వల్ల చెయ్యని తప్పుల్ని నిజం చేసి అన్యాయంగా కేసులు బనాయించి చట్టంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడకపోతే అంతకు మించిన పిరికితనం ఇంకొకటి ఉండదన్నారు. అది ప్రజాస్వామ్యానికే అవమానమన్నారు. ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరికీ ఛాంబర్ బహిరంగ లేఖతోని క్షమాపణ చెప్పాలన్నారు.